తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లోనూ వివాదం రాసుకుంది. ప్రభుత్వ లాంఛనాలు వద్దనే ముందే పోలీసులు ఏర్పాట్లు చేయడంతో అక్కడ గొడవ జరిగింది. కడసారి చూద్దామని వచ్చిన ముద్రగడ కూతురుకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. చివరకు పార్థివ దేహాన్ని చూసేందుకు అనుమతి లభించినా ఫ్రీజర్ను మాత్రం టచ్ చేయనివ్వలేదు. అశ్రు నయనాల మధ్య కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ స్వయంగా పాడెమోశారు. చనిపోయే ముందు ముద్రగడ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనను ఇంట్లోనే ఖననం చేయాలని లేఖలో ముద్రగడ చెప్పినట్టు తెలుస్తోంది. ముద్రగడకి తన ఇల్లంటే ఎంతో సెంటిమెంట్. రాజకీయంగా ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నా ఇంటి నుంచే స్టార్ట్ చేసేవారు. అందుకే తనను ఇంట్లోనే ఖననం చేయాలని లేఖలో రాశారు ముద్రగడ. అంతేకాదు ఇంట్లో ఉన్న మామిడి చెట్టు కిందే తనను ఖననం చేయాలన్నారు. తను చనిపోయిన తర్వాత కూడా భార్య పుణ్యస్త్రీగానే ఉండాలని ముద్రగడ కోరుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించవద్దని ముందే చెప్పారు. కుటుంబ సభ్యులు సైతం అధికారిక లాంఛనాలు వద్దు అంటూ పోలీసులకు చెప్పారు. అయినా ఏర్పాట్లు చేయడంతో ముద్రగడ అభిమానులు వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు కక్ష సాధించాలనుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇలాంటి పరిణామాలతో ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరుతుందా అని ప్రశ్నించిన ఆయన ముద్రగడపై కక్ష సాధించాలనుకున్న చంద్రబాబు మూల్యం చెల్లించుకుంటారన్నారు. చంద్రబాబు గారు చనిపోయిన తర్వాత కక్ష సాధిస్తావేంటి? చనిపోయిన తర్వాత వైరుధ్యం వదిలేయి. ముద్రగడ పార్థివ దేహం కిర్లంపూడి చేరుకున్న కాసేపటికే కూతురు క్రాంతి అక్కడికి వచ్చారు. ఇంట్లోకి వెళ్తుండగా గేటు దగ్గర ముద్రగడ అభిమానులు అడ్డుకున్నారు. కన్న తల్లి సైతం ఇంట్లోకి రావద్దని నీళ్లు నిండిన కళ్లతోనే హుకుం జారీ చేశారు. నీ వల్లే నీ తండ్రికి దుస్థితి, ఆయన మానసిక క్షోభకు గురైంది నీ వల్లే అంటూ క్రాంతితో గొడవ పడ్డారు. చివరకు 5 నిమిషాల్లోనే కడసారి తండ్రిని చూసిన క్రాంతి పరువెక్కిన గుండెతో బయటకొచ్చేశారు. ముద్రగడ పార్థివ దేహమున్న ఫ్రీజర్ ని సైతం కుటుంబ సభ్యులు టచ్ చేయలేదు. ఇదో క్రాంతి గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. ముద్రగడ పద్మనాభం కుటుంబంలో కొంతకాలంగా అంతర్గత విభేదాలున్నాయి. ముఖ్యంగా తన తండ్రి వైఖరి, ఆయన తీసుకున్న రాజకీయ వ్యక్తిగత నిర్ణయాలపై కూతురు క్రాంతి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.